నమస్తే. ఒక అవినీతి అధికారి లిటరల్గా ఆయన ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా, ఫైల్ కదలాలన్నా ఖచ్చితంగా లంచం ఉండాల్సిందే. ఈ అవినీతి తిమింగలం గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన ఎవరో కాదు, హన్మకొండ అడిషనల్ కలెక్టర్. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన అధికారులే ప్రజలను పీక్కుతుంటున్నారు అనడానికి ఈ అవినీతి అధికారి ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. కంచె చేనును వేసిన చందంగా ఉంది ఈయన పరిస్థితి. ప్రభుత్వ అధికారులు తమకున్న అత్యున్నత హోదాను అడ్డుపెట్టుకుని ఆ అధికారులు సాగించిన లీలలు వింటే సామాన్యుడికి ఒళ్ళు గగురు పొడుస్తుంది. డిప్యూటీ కలెక్టర్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనుకుంటే పొరపాటే. అది పక్కాగా రేట్లు ఖరారు చేసి దోచుకునే వ్యాపార కేంద్రం ఈ అధికారి నిరూపించాడు. ముఖ్యంగా పాఠశాల అనుమతికి సంబంధించి గత ఏడాది డిసెంబర్లో 60,000 రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకి పట్టుబడి సస్పెన్షన్ కూడా గురైన హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఆయన ఇల్లుతో సహా మొత్తం 7 చోట్ల సోదాలు నిర్వహించారట. అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. కోటాను కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. వీటి విలువ సుమారుగా 7.69 కోట్లు, అంటే అక్షరాల 7,69,00,000 రూపాయలు ఉంటుందని చెప్పేసి అధికారులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. సోదాల్లో సుమారుగా 4.5 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన విల్లాలతో పాటు ఒక ముఖ్యంగా ఫ్లాట్లు కూడా గుర్తించారు ఇక్కడ. అలాగే 60,000 రూపాయలు విలువ చేసే ఒక దుకాణం, 60 లక్షల రూపాయలు విలువ చేసే దుకాణం ఉందట ఆయనకి. 65 లక్షల విలువైన 8 ఓపెన్ ఫ్లాట్లు కూడా ఉన్నాయంట. 14.5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవన్నీ కూడా అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తూ ఆయన అంతకుముందు తహసీల్దార్గా పనిచేస్తూ కూడాను, అంటే డిఫరెంట్ ఆయన ఉద్యోగాలు చేస్తూ ఆయన ప్రభుత్వ విధులు నిర్వహించుకుంటూ ఇతనే ఆ ఏసీబీకి దొరికిన లంచగొండి, అవినీతి తిమింగలం అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనం ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఎవరెవరు బయటపడుతున్నారో మనం చూసాం. ఇంతకుముందు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఒక అధికారి బయటపడ్డారు, రీసెంట్గా ఒక పోలీస్ ఆఫీసర్ బయటపడ్డారు, ఇప్పుడు మళ్ళీ అడిషనల్ కలెక్టర్. బహిరంగ మార్కెట్లో ఈయన సంపాదించిన ఆస్తుల విలువ చాలా ఎక్కువగా ఉంటుందట. అంటే కేవలం అది గవర్నమెంట్ లెక్క ప్రకారం మాత్రమే, దాదాపు 14.5 ఎకరాలు కానీ, లేదంటే 65 లక్షల విలువైన ఓపెన్ ఫ్లాట్లు 8 ఫ్లాట్లు కానీ, లేదంటే 60 లక్షల రూపాయలకి విలువ చేసే దుకాణం కానీ, వీటన్నిటికి సంబంధించిన ఆస్తుల విలువ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 50 నుంచి 100 కోట్లు ఉండే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంది. రైట్? అంటే ఏ విధంగా గవర్నమెంట్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. అంటే ముఖ్యంగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా 30 లక్షల నగదు, దీంతో పాటుగా 44 లక్షలు బ్యాంకు బ్యాలెన్స్ ఉందంట. 297 గ్రాముల బంగారం. ఇప్పుడు బంగారం రేట్ ఎంత ఉందో అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా నియర్లీ 300 గ్రాముల బంగారం ఉందండి ఇంట్లో. అవి ఏసీబీ అధికారులు గుర్తించారు. అంటే ఇక్కడ ఇతని దగ్గర, ఈ కలెక్టర్ దగ్గర, ఈ అడిషనల్ కలెక్టర్ దగ్గర ప్రతి పనికి ఒక రేటు ఉంటుందంట. ఎట్లంటే హోటల్కి వెళ్ళి మనం టిఫిన్ ఆర్డర్ చేస్తాం, బోండా అయితే ఒక రేటు ఉంటుంది, బజ్జీ అయితే ఒక రేటు ఉంటుంది, లేదంటే దోశ అయితే ఒక రేటు ఉంటుంది, ఇడ్లీ అయితే ఒక రేటు ఉంటుంది. అదేవిధంగా ఇతని దగ్గర ఏదైనా పని ఉందంటే డెఫినెట్లీ ఒక రేటుని డిసైడ్ చేస్తాడంట. ఇక్కడ ఫైళ్ళు కదలడానికి ఒక మెనూ కార్డు కూడా ఉందంట. వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు మార్చుకోవాలంటే, అంటే సిఎల్యు దరఖాస్తుకు సంబంధించి వచ్చిందంటే అతని కళ్ళు మెరిసిపోతాయంట. దరఖాస్తు అంటే అతను చేసిన గతంలో పనిచేసిన దాన్ని బట్టి, అంటే ఇక్కడ దరఖాస్తు రకాన్ని బట్టి గజానికి ఇంత, ఫైల్కి ఇంత రేటు ఫిక్స్ చేస్తారట. డబ్బు ఇస్తేనే పని వేగంగా జరుగుతుంది అనేది ఇతని దగ్గర ఉన్న టాక్. లేదంటే ఫైళ్ళు అటకకిపోతాయంట పూర్తిగా. వెంకటరెడ్డితో పాటు, అంటే ఇతనితో పాటు విద్యాశాఖ విభాగంలో పనిచేస్తున్న సెక్షన్ అసిస్టెంట్లుగా ఉన్న ఎవరైతే గౌస్ కానీ మనోజ్ కానీ, వీళ్ళిద్దరూ కూడా లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఎవరికి? అవినీతి శాఖ అధికారులకు దొరికిపోయారు, ఏసీబీకి దొరికిపోయారు. వాళ్ళకి చిక్కిన విషయం తెలిసిందే. అయితే దర్యాప్తులో భాగంగా శనివారం నిట్ సమీపంలోని చైతన్యపురి కాలనీలో వెంకటరెడ్డి నివాసం ఏదైతే ఆయన ఉంటున్న అద్దిల్లు ఉందో, ఈ అద్దింట్లో సోదాలు నిర్వహిస్తే అక్షరాల 30 లక్షలకు పైగానే ఆయన డబ్బులు దొరికాయంట అక్కడ. అవినీతి అధికారులకు సంబంధించి దొరికితే ఆయన డిఎస్పీ చెప్పారు, సాంబయ్య పేర్కొన్నారు, ఎవరైతే ఏసీబీ డిఎస్పీ ఉన్నారో నేను చెప్పాను, ఆయన ఇంట్లో సోదాలు చేస్తే ఇంత డబ్బులు దొరికినాయి, ఇంత సొమ్ము దొరికింది అని చెప్పేసి. ఆ సొమ్ము గురించి వివరాలు అడిగితే, ఈ యొక్క అధికారులు అడిగితే నోరు మెదపట్లేదట. ఎందుకు? ప్రజల దగ్గర నుంచో, ఒక స్కూల్ యాజమాన్యం దగ్గర నుంచో, లేదంటే ఫైల్ కదలడానికో, ఇలాంటి రకరకాల ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్ము కాబట్టి ఇది నాదే అని చెప్పుకునే ధైర్యం లేదు, దానికి సరైన ప్రూఫ్ లేదు, ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదట. అయితే నగదును సీజ్ చేశామని చెప్పేసి వివరించారు అధికారులు కూడా. ఆయనకు చెందిన హైదరాబాద్లోని నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారంట. ఇక విలువైన డాక్యుమెంట్లు లభ్యమైనట్లు కూడా సమాచారం. ఇక మరోవైపు వెంకటరెడ్డి, గౌస్, మనోజ్లు ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా వరంగల్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 3కి రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు వారిని ఖమ్మం జైలుకి తరలించారనమాట. ఇక అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పైన గతంలో కూడా అనేకమైన పలు కేసులు నమోదయ్యాయి.
ఆదాయానికి మించిన అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు కూడా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ఏసీబీ అధికారులు తెలిపారు దీని గురించి కూడా. అయితే నల్గొండ జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన సమయంలో ఈయన పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏదైతుందో అది నమోదైంది. జనగామ ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు విషయంలో కూడా అవినీతికి పాల్పడినట్టు ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అధికారులు తెలిపారు ఇది కూడా. అంటే సీసీ కెమెరాలు లేకుండా చూసి లంచం తీసుకున్నాడు అని ఏసీబీ అధికారులు కూడా ముఖ్యంగా అధికారులు తెలియజేశారు. కానీ ఇక్కడ ఏసీబీ నుంచి మాత్రం తప్పించుకోలేపారు. పక్కా ప్లాన్ ప్రకారం లంచం తీసుకున్నాడు, పకడ్బందీగా దొరికారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అడ్డంగా బుక్ అయి అరెస్ట్ అవ్వడంతో ఆయనకు సంబంధించిన బాధితులు ఎవరైతున్నారు వాళ్ళందరూ కూడా ఊరుకొండ, ఆరేపల్లి, వంగపహాడ్ గ్రీన్ఫీల్డ్ హైవే బాధితులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా హన్మకొండ కలెక్టరేట్ దగ్గరికి వచ్చి క్రాకర్స్ కాల్చుకుని, టపాసులు కాల్చుకొని స్వీట్స్ కూడా పంచుకున్నారు. ఎందుకు పంచుకోరు? ఇలాంటి అవినీతి దగాకోరులు ఉంటే, ఇలాంటి అవినీతి ఆఫీసర్లు ఉంటే, ప్రజల్ని పీల్చుకు తింటుంటే ప్రజలు ఎంతవరకు ఊరుకుంటారు? ఒక కలెక్టరేట్ ముందు వచ్చి సామాన్య ప్రజలు, రైతులు వీళ్ళందరూ ఎవరైతే ఊరుకొండ, ఆరేపల్లి, వంగపహాడ్ గ్రీన్ఫీల్డ్ హైవే బాధితులు ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా క్రాకర్స్ కాల్చుకున్నారంటే చూడండి వాళ్ళు ఎంతగా హింసించుంటాడు ఈ అధికారం. సో ఖచ్చితంగా ఇలాంటి అధికారులు ఎక్కడున్నా సరే నిజంగా మీ దృష్టికి వస్తే వెంటనే మాకు తెలియజేయండి. డెఫినెట్లీ అభినవ్ భారత్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ సమస్య ఏదైనా సరే, అక్కడ స్కామ్ ఏదైనా సరే వెంటనే అప్లోడ్ చేయండి, మాకు చేరుతుంది. డెఫినెట్లీ దానిపైన వీడియో చేసే ప్రయత్నం చేస్తాం.